ధూప వేదికను, సముఖపు రొట్టెల బల్లను, మందసం పెట్టిని, ప్రతి వస్తువును కూడా దేవుడు ఆజ్ఞాపించినట్టుగా అలాగే చేశాడు. అందుగురించే మోషేను గురించి ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ప్రస్తావిస్తూ ఏమన్నాడంటే, దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా మోషే ఉన్నాడు అని. ఈరోజు క్రొత్త నిబంధన ప్రకారంగా దేవుని ఇల్లు, దేవుని యొక్క నివాస స్థలం ఎవరు అంటే సంఘమే. అవును కాదు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుంచి నేను చదువుతాను, గమనించండి. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను, పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఎవరంట దేవుని ఇల్లు? ఎఫెసులో ఉన్న సంఘం అన్నాడు. ఈరోజు మనము దేవుని యొక్క ఇంటి వారంగా ఉండాలి అంటే దేవుడు కోరుకున్న ప్రకారంగా మనం కట్టబడాలి. ఎందుకంటే దేవుని ఇల్లు ఎలా పడితే అలాగూ కట్టబడకూడదు. ఒకప్పుడు మోషే దేవుని ఇంటిని కట్టే క్రమంలో దేవుడు మోషేకు స్వేచ్ఛనిచ్చాడా? నో. మోషేకు ఎక్కడ కూడా తన స్వేచ్ఛనివ్వలేదు. తన సొబుద్ధిని ఆధారం చేసుకొని ఎక్కడ కూడా కట్టడానికి మోషేకు దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే ఈరోజు కృత నిబంధన ప్రకారంగా సంఘము అనే దేవుని ఇల్లు, సంఘము అనే దేవుని యొక్క నివాస స్థలము కట్టబడాలి అంటే దేవుడు ఆజ్ఞాపించినట్టుగా కట్టబడాలి. మన స్వబుద్ధిని బట్టో, మన ఆలోచనను బట్టో, పితృ పారంపర్యాచారమైన పద్ధతులను బట్టో సంఘముగా మనము కట్టబడకూడదు అని గ్రంథంలో ఆజ్ఞాపింపబడ్డాం. మరలా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆనాడు ఎఫెసులో ఉన్న సంఘము దేవుని యొక్క ఇంటి వారుగా, దేవుని యొక్క నివాస స్థలముగా ఎలా కట్టబడ్డారంట వారు? అపోస్తలులు, ప్రవక్తలు అంటే క్రొత్త నిబంధన ప్రవక్తలు వేసిన పునాది మీద వారు కట్టబడి ఉన్నారంట. 21వ వచనం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం మటుకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉన్నటకు ఈ రాత్రి వేళ చేరి వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్, యవనస్తులే గాని, మరి స్త్రీలే గాని, పురుషులే గాని, మరి వృద్ధాప్యంలో ఉన్న వారే గాని, ఇక్కడ కూడి వచ్చిన మనందరం కూడా దేవుని యొక్క నివాస స్థలంగా ఉండడానికి దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. అయితే ప్రశ్న ఏంటి అంటే, దేవుడు నివసించే విధానంలో మనం కట్టబడ